హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ అనమాట. మార్నింగ్ డైలీ ఈ విధంగానే ఉంటుంది, ఏ మార్పు అయితే ఏముండదు. ఇంకా 5:56కి ఈ వెదర్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. సో వీడియో తీద్దాంలే అని చెప్పి కొంచెం వీడియో తీశానమాట, క్లైమేట్ బాగుందని చెప్పి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా వారు ఛార్జింగ్ పెట్టమన్నారనమాట. ఛార్జింగ్ పెట్టమంటే పెట్టుకోవచ్చు కదా అంటే, నువ్వే ఫోన్ చేస్తావు కాబట్టి నువ్వే ఛార్జింగ్ కూడా పెట్టుకోవాలంటున్నారు. మరి ఇదే లాజిక్ నాకు అసలు అర్థం కావట్లేదు. ఊరుకా ఊరికి అంటున్నాడు ఫ్రెండ్స్. ఇంక వాడిని నిద్రలేపి తీసుకొస్తున్నాను అనమాట. వాడిని రెడీ చేసి స్కూల్కి తీసుకువెళ్ళాలి, బస్ ఎక్కించాలి కదా. ఇంకా కిందకి తీసుకువస్తున్నాను వాడిని. రోజు వెళ్ళననే చెప్తాడు. రోజు ఇంక ఈ ఒక్క రోజుకి వెళ్ళు, ఇంక రేపటి నుంచి వెళ్ళొద్దని చెప్పి చెప్తానమాట. డైలీ అదే చెప్తాను వాడికి, ఈ ఒక్క రోజు వెళ్ళు, రేపటి నుంచి స్కూల్కి వెళ్ళొద్దంటే అప్పుడు ఇంకా కొంచెం నార్మల్ అవుతాడు. కానీ ఏంటంటే మళ్ళీ యూనిఫామ్ వేసుకొని రెడీ అయ్యి మళ్ళీ బస్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఏడుస్తాడనమాట. ఈ మధ్య ఏంటో బాగా ఏడుస్తున్నాడు. అసలు స్కూల్కి వెళ్ళడానికి బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు మమ్మల్ని. ఇంకా ఏదో విధంగా ఇంకా వాడిని రెడీ చేసి వాడికి ఏదో ఒకటి చెప్పేసేసి ఇంకా వాడిని స్కూల్కి రెడీ చేస్తున్నాం అనమాట. ఇంకా వాడి బాక్స్కి ఏంటంటే స్నాక్స్ పెట్టాలి కదా. స్నాక్స్ పెట్టే టైంలో ఏం చెప్తున్నాడంటే, చెకోడి అయితే ఒక్కటే, బిస్కెట్స్ అయితే ఒక్కటే పెట్టు అంటున్నాడు. అయ్యోను ఇంకా అట్లా చేస్తాను అనమాట. డైలీ ఏంటంటే వాడికి బ్యాగ్ అనేది చూడాలన్నమాట, బ్యాగ్లో హోంవర్క్ ఫినిష్ చేశాడా లేదా అని. ఈ 2 days నుంచి ఎగ్జామ్స్ ఉండడం వల్ల మేబీ ఏమో వాడికి హోంవర్క్ అనేది ఇవ్వట్లేదు. ఇంకా నైట్ చూడడం మర్చిపోయాను అనమాట. లేదంటే నైట్ చూసి ఒకవేళ వాడి చేత రాయించడమో లేకపోతే హోంవర్క్ నేను ఫినిష్ చేయడము ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట. కానీ మర్చిపోయాను. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఇంకా హోంవర్క్ చూడాలని తర్వాత గుర్తొచ్చింది, అసలు హోంవర్క్ ఇచ్చారా లేదా అనేసి. ఇంకా లేదు, ఎగ్జామ్స్ అయి ఉంటాయి, హోంవర్క్ ఏమి ఇవ్వలేదు. చూసేసేసి 3 books ఇస్తారు డైలీ. ఇంకా వాడు ఏంటంటే 5కి వస్తాడు కదా, 5కి వచ్చి మళ్ళీ హోంవర్క్ రాయడానికి ఇబ్బంది పడుతున్నాడు అనమాట. ఇంకా వాడికి ఆడుకునే టైం ఉండట్లేదు. మళ్ళీ నేను స్నానం చేయించడం, మళ్ళీ అన్నం పెట్టడం అట్లా చేస్తానన్నమాట సాయంత్రం. ఇంకా వాడు వచ్చిన తర్వాత ఇంకా హోంవర్క్ రాసే టైం ఉండట్లేదు వాడికి. ఇంక తర్వాత ఇంక వాడిని రెడీ చేస్తుంటే వీడియో రికార్డ్ అవుతుంది కదా. ఏంటమ్మా ప్రతిదానికి వీడియో తీస్తావు అన్నాడు. నీకు పెద్ద అయిన తర్వాత ఇవన్నీ చూపించాలి కదా అని చెప్పి అట్లా చెప్తున్నాను అనమాట. మా ఫ్రెండ్స్ కూడా చూస్తారా, అట్లా వాడు స్కూల్కి వెళ్ళే లోపు ఏయో క్వశ్చన్స్ మనల్ని అడుగుతూ ఉంటాడు అనమాట. మనం ఆన్సర్ చేసుకుంటూ ఉండాలి వాడికి. ఇంకేమవుతుందంటే వీడియోస్ రికార్డ్ చేయడానికి, వీడియోస్ తీయడానికి జాయింట్ ఫ్యామిలీ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందన్నమాట. వీడియోస్ రికార్డ్ చేయడానికి అండ్ అప్లోడ్ చేయడానికి. రికార్డ్ చేస్తే ఏముందిలేండి, నేను ఏదో ఒక మూలకు పోయి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అప్లోడ్ చేసుకుంటాను. కాకపోతే రికార్డ్ చేయడానికి నాకు ఇబ్బంది అయిపోతుంది. అందుకని నేను వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇంక ఇంట్లో ఏంటంటే ఒక 10 members దాకా ఉంటాం కదా, ఎవరో ఒకళ్ళు అంటే నేను వీడియో ఆన్ చేసి రికార్డ్ చేయడం అనేది చూస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళడమే అనమాట. కొంచెం అది ఇబ్బందిగానే ఉంటుంది నాకైతే. ఇంకోటి ఏంటంటే ఇంకా అందరూ త్వరగానే సక్సెస్ అయిపోతున్నారు కదా యూట్యూబ్లో. నేను చాలా లేట్గా వీడియోస్ అప్లోడ్ చేయడం చేస్తున్నాను కదా, కొంచెం లేట్గానే ఉంటుంది. సబ్స్క్రైబర్స్ కూడా లేట్గానే అవుతున్నారు కదా, చిన్నగా వస్తున్నారు ఇప్పుడే కదా, కుదరట్లేదన్నమాట. జాయింట్ ఫ్యామిలీ అవ్వడం వల్ల ఏం కుదరట్లేదు. ఇంకా ఏంటంటే వాడిని రెడీ చేసిన తర్వాత ఇంకా మా అమ్మాయి జ్యూసర్ది అనమాట ఇది. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మేబీ దానికంటే ముందో తీసుకొచ్చారు. ఇంకా మేము అసలు యూజ్ చేయట్లేదు. ఇంకా నేను తీశారనమాట ఆడుకుందామని చెప్పి. ఇంక దాంట్లో ఏవేవో వస్తువులు వేసి ఏవేవో చేసి
జ్యూస్ లాగా ఆడుకుంటున్నారు. సరే ఇది జస్ట్ ఆడుకోవడానికైనా పనికి వస్తుంది కదా అన్నట్లు ఇంక పిల్లలకి ఇచ్చేసామన్నమాట. ఇంక పిల్లలు ఆడుకుంటున్నారు దాంతో. ఇంకా తర్వాత మా అమ్మాయిని కూడా కొంచెం రెడీ చేసేసి తనకు కూడా ఇంకా జడేసేసి అనమాట. తనను కూడా రెడీ చేస్తున్నాను. అది కూడా రెడీ అయిపోతే ఇంక వాడిని బస్ దగ్గర వదిలిపెట్టి రావాలి. అది కూడా నేను వాళ్ళ నాన్న నైట్ డ్యూటీ అయితే వాళ్ళ నాన్న మార్నింగ్ వస్తారు కదా 7:30 కల్లా వచ్చేస్తారు. ఇంకా వదిలిపెట్టి వస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పగల డ్యూటీ అయిపోయింది అనమాట. ఇంకా మార్నింగ్ డ్యూటీ అవ్వడం వల్ల మార్నింగ్ 7కి వెళ్ళిపోతారనమాట. 7కి వెళ్తే వీడికి 7:30కి బస్సు. ఇంకా నేను వెళ్ళి వదిలిపెట్టి రావాల్సి వస్తుంది. అసలు నాకైతే చుక్కలు చూపిస్తున్నాడు చెప్పాలి అంటే. అసలు ఎంత ఇబ్బంది పెడుతున్నాడో ఈ 3 డేస్ నుంచి. ఈ మధ్య నాకు ఎలా అయిందంటే నాకు నేను మోటివేషన్ ఇచ్చుకోవడం, నాతో నేను ఇంకేంటంటే మా అబ్బాయి విషయం అవ్వచ్చు, ఇంకా పర్సనల్గా అవ్వచ్చు, ఈ యూట్యూబ్ పరంగా అవ్వచ్చు, ఇంక నాకు నేనే మోటివేషన్ ఇచ్చుకోవడం జరుగుతుందనమాట ఈ కొన్ని డేస్ నుంచి. ఇంకా మా అమ్మాయి ఏంటంటే అస్సలు చెప్పిన మాట చక్కగా వింటుంది. చక్కగా స్కూల్కి వెళ్తే చక్కగా స్కూల్ దగ్గర వదిలిపెట్టి వస్తే చక్కగా ఉంటుంది అనమాట. అస్సలు వాడు అట్లా కాదు. ఈ పిల్లకి ఫుల్ ఆపోజిట్లో ఉంటాడు వాడు. అస్సలు వినట్లేదు. అది నా గారాబం అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. నేను అనుకుంటాను నా మిస్టేక్ ఏమో అని నాకు అనిపిస్తుంది. మా వారు కూడా అంతేనమాట. నీ మిస్టేక్ వల్లే, నువ్వు చేసిన గారాబం వల్లే అట్లా తయారయ్యాడని చెప్పి అట్లా నన్ను డైలీ అంటున్నాడు. ఇంక చూడండి వాడు బస్సు ఎక్కిన తర్వాత కూడా ఏడుస్తున్నాడు బస్సులో కూడా. అమ్మ మాత్రం చక్కగా కేక్ ఇస్తే మాత్రం మంచిదమ్మా ఏడుస్తాడు. ఇప్పుడు నేను మీ ఫ్రెండ్స్ చూపెడతా. మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా యూట్యూబ్లో, వాళ్ళని చూపెడతా. ఇంకా ఇవేంటంటే హాట్ వాటర్ అనమాట, డైలీ తాగుతారు. బస్ ఎక్కిన తర్వాత మా పిల్లలిద్దరికి చెప్తున్నాను అనమాట, బాగా చూసుకోండి వాడిని. వాడైనా అప్పటికి ఏడుస్తూనే ఉన్నాడు. ఇంక వాడిని బస్ ఎక్కించేసేసి తర్వాత ఇంకా మా అమ్మాయిని కూడా స్కూల్ దగ్గర వదిలిపెట్టి ఇంక నేను కూడా స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇంకేంటంటే నేను ఎప్పుడు ఈ ట్రావెలింగ్లో ఏంటంటే అట్లా వీడియోస్ తీస్తా. ఇంకేంటంటే మార్నింగ్ కదా 9కి అట్లా స్టార్ట్ అవుతానమాట. అసలు బస్సులో ఆ కిటికీ పక్కన కూర్చొని ఆ వెదర్ని చూస్తుంటే నాకైతే మనశ్శాంతిగా ఉండిద్ది. ఇంక అందుకని చెప్పి ఎప్పుడు అట్లా వీడియోస్ తీస్తూ ఉంటాను అనమాట. వెదర్ని తీస్తాను, అక్కడ చెట్లని. మాకు కొండలు ఎక్కువ ఉంటాయి మా సైడ్. సో బాగుంటుంది అనమాట. హైవే మీద ఏంటంటే పూల మొక్కలు, చెట్లు అట్లా పెంచుతూ ఉంటారు. అది బాగుంటుంది. అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా కొంచెం అట్లా తీస్తూ ఉంటాను అనమాట వీడియోస్. ఇంక ఇదేంటంటే ముందు రోజు 2 డేస్ ముందు మా ఇంటి ముందు ఒక ఫంక్షన్ జరిగిందనమాట. ఆ ఫంక్షన్కి ఇంకా వీళ్ళని రెడీ చేద్దాం. పిల్లలు ఏంటంటే మా పిల్లలిద్దరూ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కావాలన్నారు. దానికి తోడు అసలు ఆ రోజు మొత్తం 4-5 దాకా ఏంటని చూపించాలి. మా ఫ్రెండ్స్ అమ్మ యారమ్మా అదేంటి మా ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. ఇంకా ఆ రోజు ఏంటంటే మా ఇంటి ముందే ఇంకా పిల్లల్ని రెడీ చేద్దాం. అసలు మామూలుగా ఆడుకుంటున్నారు రెడీ అవ్వకుండా. అసలు గోల్ చేస్తూనే ఉన్నారు. ఇంక అట్లీస్ట్ వీళ్ళని కొంచెం రెడీ చేసన్నా, అంటే ఫంక్షన్ అంటే చుట్టాలు వస్తూ ఉంటారు కదా. సో పిల్లల్నే ముందు చూస్తూ ఉంటారు. ఇంక మనం ఎలా ఉన్నా ముందు వాళ్ళని రెడీ చేద్దాంలే అని చెప్పి ఇంక వాళ్ళని రెడీ చేస్తానికి కూర్చున్నాను అనమాట. ఇంక ఫస్ట్ మా అమ్మాయికి వేసాను, తర్వాత మా అక్క వాళ్ళ అమ్మాయికి వేసాను అనమాట. ఆ తర్వాత ఇంకో అన్నయ్య వాళ్ళ అమ్మాయి కూడా వేయించుకుంది. తర్వాత ఇంకొక అమ్మాయి వేయించుకుంది. అట్లా 4-5 మెంబర్స్కి అట్లా వరుసగా ఆ రోజంతా నాకు ఇదే పని అనమాట. వాళ్ళందరికీ జడలు వేస్తూనే ఉన్నాను.
నాకు అంత పెద్దగా రావు. నాకు వచ్చిన దాంట్లో ఇంకా నాకే అంటున్నారు. ఇంక వరుసగా వాళ్ళకి వేసి తర్వాత ఎప్పుడుకో నేను రెడీ అయ్యేసరికి 12:30 అట్లా అయిపోయింది. ఇంకా జస్ట్ ఇంకేం లేదనమాట. వెళ్ళి ఇంక తినేసేసి, ఇంటి ముందే కదా, ఇంకా తినేసేసి వచ్చేసాము. ఇంకా ఫంక్షన్ అమ్మాయి కంటే ముందు మా పిల్లలే వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారనమాట. వాళ్ళకు కూడా కొంచెం మెమరీస్లా ఉంటాయిలే అని చెప్పి నేను కూడా వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం చేశానమాట. ఇంకేంటంటే కామన్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే మా ఫ్యామిలీలోనే అడుగుతున్నారు, ఎందుకు ఇట్లా మారావు, ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నారు. మారడానికంటూ రీజన్ అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని వదిలేయడానికి, కొన్ని వదిలేయడానికి, కొన్ని మర్చిపోవడానికి, కొన్ని మూవ్ ఆన్ అవ్వడానికి మాత్రమే ఇట్లా ఈ విధంగా ఉంటున్నాను అనమాట. ఆడుకున్నంతసేపు ఆడుకుంది, తర్వాత ఏంటంటే ఏడుస్తుంది. ఇంకా ఏడుస్తుంటే ఇంకా తీసుకొచ్చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు మార్నింగ్ వేరే అమ్మాయికి జడేసానని చెప్పాను కదా, ఇదేనమాట. నాకు రాదంతగా, బట్ వేసే వాళ్ళలో కొంచెం బెటర్ అనమాట. అదే చూపిస్తున్నాను. ఎట్లా వేసాను కామెంట్ చేయండి. అదేవిధంగా ఏంటంటే మా అమ్మాయి ఒక్కటే కూర్చోవాలంట ఆ సోఫాలో. అసలు ఫంక్షన్కి వచ్చిన అమ్మాయి జస్ట్ కూర్చుంటే ఇంకా తను వచ్చిందని చెప్పి తను ఇంకా దిగిపోతుంది. ఇంకా నేను వేసే ఈ డ్రాయింగ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.